అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శివ. నేను జనరల్ సర్జన్ అండ్ లాప్రోస్కోప్ సర్జన్ అండి, వర్కింగ్ ఇన్ ప్రతిమ హాస్పిటల్స్ KPHP. సో ఇప్పుడు టాపిక్ ఆఫ్ డిస్కషన్ అండి లైపోమాస్, అంటే కొవ్వుగడ్డలు. మామూలుగా మన పరిభాషలో కొవ్వుగడ్డలు. సో చాలామంది చెప్తూ ఉంటుంటారు, ఇలా కొవ్వుగడ్డలు ఉన్నాయండి నాకు, చేతి మీద ఉన్నాయి, వీపు మీద ఉన్నాయి, యూజువల్గా చాలామంది చెప్తూ ఉంటుంటారు అనమాట. వాళ్ళకి యూజువల్గా దానివల్ల వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు. సో అందుకని చెప్పి చాలామంది కొవ్వుగడ్డలు ఇగ్నోర్ చేస్తూ ఉంటుంటారు అనమాట. కొంతమంది ఎలా ఉంటుంది, కొంతమందికి ఏంటంటే నొప్పి వస్తూ ఉంటుంది అనమాట. సో ఆ కారణం చేత యూజువల్గా మా దగ్గర OPDస్కి వాటికి వస్తూ ఉంటుంటారు. ఈ కొవ్వుగడ్డలు అసలు ఎందుకు వస్తాయి అంటే పర్టికులర్ కారణం అయితే ఇప్పటిదాకా తెలియలేదు. బట్ మెటబాలిజం, అంటే కొవ్వు ఫ్యాట్ మెటబాలిజంలో కనుక ఏమైనా తేడా ఉన్నట్లు అయిందనుకోండి, అదొక చిన్న క్యాన్సర్ గ్రోత్ లాగా పెరుగుతూ ఉంటుంటుంది అనమాట. సో దాన్ని లైపోమా అంటారు. అంటే క్యాన్సర్లు 2 రకాల క్యాన్సర్లు ఉంటాయి. కొన్ని బినైన్ క్యాన్సర్లు అంటారు, కొన్ని మాలిగ్నెంట్ క్యాన్సర్స్ అంటారు అనమాట. సో బినైన్ అంటే యూజువల్గా మనం అంత భయపడక్కర్లేదు, అంటే ఆ క్యాన్సర్ అక్కడే ఉంటుంది, అది వేరే ప్రాంతానికి పాకుతుంది అనమాట. అలా కాకుండా మాలిగ్నెంట్ క్యాన్సర్స్ అనేవి వేరే ప్రాంతానికి పాకుతూ ఉంటుంటాయి, అవి ప్రాణాంతకం అనమాట. అందుకని వాటి మాలిగ్నెంట్ క్యాన్సర్స్ అని చెప్పి అంటుంటారు. సో లైపోమా అనేది ఒక బినైన్ క్యాన్సర్ అనమాట. అంటే ఫ్యాట్ కొవ్వుకి సంబంధించినటువంటి ఒక బినైన్ క్యాన్సర్ అనమాట. సో యూజువల్గా మోస్ట్ కామన్ లొకేషన్ అంటే ఎక్కడ కనిపిస్తూ ఉంటాయి అంటే చేతుల మీద కానీ, కాళ్ళ మీద కానీ, లేదంటే వీపు మీద, అంటే కొవ్వు ఎక్కడైతే ఎక్కువ జమ అయి ఉంటుందో ఆ ఏరియాలో యూజువల్గా లైపోమాస్ అనేవి ఉంటుంటాయి అనమాట. సో జనం యూజువల్గా కంప్లైంట్ చేసేది ఏంటి అంటే చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, కాస్మెటికల్గా యాక్సెప్టబుల్గా లేదు అని చెప్పేసి చాలామంది OPDస్కి వస్తుంటారు. ఇది కాకుండా నొప్పి వస్తుంటుంది. సో ఈ 2 కారణాల చేత యూజువల్గా OPDస్కి జనం కొవ్వుగడ్డలతో వస్తుంటుంటారు అనమాట. సో చాలామంది అంటుంటారు, సార్ కొవ్వుగడ్డ ఉన్న ఒంటి మీద ఒకటి కాదు సార్, చాలా ఉన్నాయి, సో అన్నీ తీయించుకోవాలా అని చెప్పేసి అంటుంటారు అనమాట. సో మెడికల్లీ లిటరేచర్ ప్రకారం ప్రతి లైపోమాని తీయాల్సిన అవసరం అయితే ఉండదండి. ఏదైతే ఇబ్బంది పెడుతుందో, అంటే నొప్పి వస్తుందో, లేదనుకున్నట్లయితే సడన్గా సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఇప్పుడు ప్రతి క్యాన్సర్, ఇప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఇది బినైన్ క్యాన్సర్ అని చెప్పానని. కాకపోతే ఒక కండిషన్లో ఏమవుతుందంటే ఈ బినైన్ క్యాన్సర్ కాస్త మాలిగ్నెంట్ క్యాన్సర్ కింద ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే బినైన్ టు మాలిగ్నెంట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. సో అట్లాంటి బినైన్ మాలిగ్నెంట్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగినటువంటి లైపోమాని మాలిగ్నెంట్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగితే దాన్ని లైపోసార్కోమా అంటాం అనమాట. సో ఇలాంటి లైపోసార్కోమాస్ అంటే సడన్గా ఎలా మనం చెప్తాం అనుకున్నట్లయితే సడన్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ ది గ్రోత్. అంటే ఇప్పుడు ఒక 4 సెంటీమీటర్స్ ఉందనుకోండి ముందు ఉన్నటువంటి కొవ్వుగడ్డ, అది సడన్గా ర్యాపిడ్గా అంటే ఒక నెలలో 8 సెంటీమీటర్లు అవ్వడం, ఇంకా పెద్దది అవ్వడం, అట్లాంటి సడన్గా గ్రోత్ పెరుగుతుంది అనుకోండి, అది ఒక మాలిగ్నెంట్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందని చెప్పి రీజన్ అనమాట. ఇది చాలా తక్కువ ఛాన్సెస్ అవుతుంటాయి అనమాట బినైన్ టు మాలిగ్నెంట్ ట్రాన్స్ఫర్మేషన్. అయినప్పటికీ కూడా లైపోమాస్కి బినైన్ టు మాలిగ్నెంట్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతూ ఉంటుంటాయి అనమాట. సో నొప్పి వస్తున్నప్పుడు కానీ, లేదా సడన్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ కానీ, లేదనుకున్నట్టు చూడడానికి చాలా ఇబ్బందిగా ఉన్నాయి అనుకోండి, ఇలాంటి కొవ్వుగడ్డలు ఎక్కడున్నా సరే తీయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. యూజువల్గా ఇది మనం డయాగ్నోసిస్ ఎలా చేస్తామంటే ఒక FNAC అంటాం, అంటే ఆ కొవ్వుగడ్డలోకి చిన్న సూది పరీక్ష చేస్తారనమాట. సూది పరీక్ష చేసిన తర్వాత దాన్ని రిపోర్ట్ బేస్ చేసుకొని మనం లైపోమా లేదా లైపోసార్కోమా చూసి ఏదైనా సరే కొవ్వుగడ్డ తీసేయాల్సి ఉంటుందన్నమాట. సో చిన్న సింపుల్ సర్జరీ చేసేసి ఒక 2-3 కుట్లు పడేలాగా, అంటే చిన్నదైతే 2-3 కుట్లు పడుతుంటాయి, పెద్దదైతే అంటే సైజు తగినట్టు కుట్లు పడిన తర్వాత కొవ్వుగడ్డ తీసేస్తాం అనమాట. దీనికంటూ మెడికల్ మేనేజ్మెంట్ అయితే ఏమి ఉండదండి, సర్జికల్ మేనేజ్మెంట్ అయితే ఒకటి ట్రీట్మెంట్ అనమాట.